వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ వియవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కిన్నెరా రెడ్డి గారు, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్. నమస్కారం కిన్నెరా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు కిన్నెరా గారు? ఫ్యాంటాస్టిక్. మీరు? యా, అమేజింగ్. కిన్నెరా గారు, సెలబ్రిటీలు ఎక్కువ శాతం ఎక్కువ సర్జరీస్ చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అప్డేట్లో ఉన్న సర్జరీ ఏంటండి సెలబ్రిటీస్ చేయించుకునేది? అంటే అందరూ చేయించుకోరండి. కొంతమంది త్రూ న్యాచురల్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా దే మెయింటైన్ దట్ ఫిట్నెస్ అండ్ ఆల్ దట్. బట్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు స్టబర్న్ ఏరియాస్లో ఫ్యాట్ ఉంటే మెజారిటీ ఆఫ్ ద మోడల్స్ ఆర్ యాక్ట్రెసెస్ దే గెట్ లైపోసక్షన్ డన్. I think that is the number one, if you see, and rhinoplasty. Okay. And buccal fat removal, jaw contouring, lip fillers. ఇలా ఐ థింక్ యాక్ట్రెసెస్లో చూసినట్లయితే మల్టిపుల్ సర్జరీస్ చేయొచ్చు, బట్ దీస్ ఆర్ మోస్ట్. మెన్లో చూస్తే గైనకోమాస్టియా సర్జరీస్ కానీ, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్, జా లైన్ కాంటోరింగ్, ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అగైన్ 6 packs సర్జరీస్. సో లైపోసక్షన్ ద్వారా మనం 6 packs ఇవ్వచ్చు అనమాట. ఓకే. అలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం మోడల్స్లో కానివ్వండి, మేల్లో. అండ్ ఎక్కువ శాతం ఇప్పుడు ఫస్ట్ అయితే మూవీ యాక్ట్రెస్ లో ఎక్కువ వేసుకునేవారు హెయిర్ కలర్. ఇప్పుడు ప్రతి ఒక్కరు హెయిర్ కలర్ వేసుకుంటున్నారు పర్మనెంట్ అని చెప్పేసి. అది సేఫ్ అంటారా? సో హెయిర్ డైస్ కానీ లేకపోతే పర్మనెంట్ కలరింగ్ ఇస్ ఆల్వేస్ డ్యామేజింగ్ ద హెయిర్ అండి. సో హెయిర్ డైస్ చూసినట్లయితే దెర్ ఆర్ రిపోర్టెడ్ కేసెస్ ఆఫ్ క్యాన్సర్స్ ఆల్సో. హెయిర్ డై వల్ల పిగ్మెంటేషన్ రావచ్చు ఫేస్ మీద, అది పర్మనెంట్గా ఉండిపోవచ్చు, రియాక్షన్ వచ్చి. ఓకే, దెర్ ఆర్ సమ్ పీపుల్, కొంతమంది సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి హెయిర్ డై వల్ల హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. సో ఇలాంటి కేసెస్ చూస్తూ ఉంటాము. అది ఎవరికి హెయిర్ డై పడుతుంది పడదు అన్నది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి, ప్యాచ్ టెస్ట్ చేసి. అండ్ పర్మనెంట్ హెయిర్ కలరింగ్ కూడా డెఫినెట్గా హెయిర్ని బ్లీచ్ చేసి కలర్ చేస్తారు కాబట్టి ఇట్ విల్ డ్యామేజ్ ద కలర్. రూట్స్ని డ్యామేజ్ చేయకుండా, ఇఫ్ ఇట్స్ మ్యాండేటరీ, అట్లీస్ట్ ఇట్స్ బెటర్ టు గెట్ అ ఫ్యూ స్ట్రీక్స్ డన్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్గా హెయిర్ మొత్తం కలర్ చేసుకోకుండా. అంటే ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న కేసెస్ తీసుకుని నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి అని చెప్పి హెయిర్ కలర్స్ వేసుకున్న వాళ్ళు ఫన్నీగా మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేశారా మీరు? యా, హెయిర్ కలర్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ రెగ్యులర్గా ఆన్ డైలీ బేసిస్ వీసి. కాకపోతే అదే కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు, ఎవరికి మ్యాండేట్. ఇప్పుడు కొన్ని కేసెస్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ నాట్ నెసెసరీ. వీ కెన్ ఆల్వేస్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని, లైక్ పిఆర్పీస్, ఎక్సోజోమ్స్, జిఎఫ్సి, స్కాల్ప్ థ్రెడ్స్, ఇలాంటివన్నీ బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విత్ విచ్ వీ కెన్ మేనేజ్ అనమాట. అది చేయి దాటితే బాల్డ్నెస్ మనము నాన్ సర్జికల్గా ట్రీట్ చేయలేనప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. కాకపోతే మనకి జెన్జీ కిడ్స్ దే వాంట్ క్విక్ ఫిక్సెస్ కాబట్టి కొంచెం హెయిర్ లైన్ రిసీడ్ అవుతుంది అనగానే మాకు వెంటనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేయండి అని వస్తారు. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు కౌన్సిల్ దెమ్ ప్రాపర్లీ. అవసరమైనప్పుడు మాత్రమే మనం చేసుకుంటే బెటర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని. అండ్ అఫ్ కోర్స్ కంప్లీట్గా బాల్డ్నెస్ వచ్చేస్తే మనకి డోనార్ ఏరియా తగ్గిపోతుంది. సో డోనార్ తగ్గిపోతే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ అంత బాగా ఇవ్వలేము. సో మరీ లేట్ చేయకూడదు, అలా అని జస్ట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన వెంటనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సో ఐ థింక్ అది పర్టికులర్ పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎవ్రీ పేషెంట్ ద డాక్టర్ హ్యాస్ టు సీ, అనలైజ్ అండ్ టెల్ దెమ్ వాట్ ఈస్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ దెమ్ అని. ఎక్కువగా మీరు ఎవ్రీడే చేసే ప్రొసీజర్ ఏంటి కిన్నెరా గారు? సో ఆన్ డైలీ బేసిస్ వీ డూ కాస్మెటిక్ సర్జరీస్ ఎక్కువగా చేస్తూ ఉన్నాము. లైపోసక్షన్స్, బ్రెస్ట్ రిడక్షన్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టడము అట్లా. అపార్ట్ ఫ్రమ్ దిస్, లైక్ ఐ టోల్డ్ యూ, ప్లాస్టిక్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా డీల్ చేస్తూ ఉంటాము. సో అవి ఎక్కువగా చేస్తూ ఉంటాము. అండ్ చిన్నపిల్లలు ఈ ఫింగర్ ఇంజరీస్తో అలా వస్తూ ఉంటారు. సో అవి కూడా ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాము. ఈ ఫోటో చూపించి నాకు ఇలానే చేయండి అంటే అది సాధ్యమేనంటారా? ఆల్మోస్ట్ మా దగ్గరకు వచ్చే వాళ్ళలో 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఒక స్పెసిఫిక్ హీరోయిన్ ఫోటోనో, జాన్వీ కపూరో, దీపికా పడుకోనో, సమాంతానో, ఇలా అందరు ఫొటోస్ తీసుకొచ్చి ఇలానే కావాలని అడుగుతారు. ఐ థింక్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మరి ఏంటో తెలీదు, బట్ వీ కౌన్సిల్ దెమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని. సో రీసెంట్గా దెర్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఐ స్టార్టెడ్ నోటీసింగ్. వాళ్ళు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, అంటే వాళ్ళకి కావాల్సిన చేంజెస్ అన్ని చాట్ జీపీటీకి చెప్తే అదొక ఏఐ ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఆ ఇమేజ్ తీసుకొచ్చి మాకు ఇలా కావాలి అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు.
సో ఐ థింక్ వీళ్ళందరినీ కూడా ఫస్ట్ కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి తర్వాత వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఫర్ ద సర్జరీ. అంటే సోషల్ మీడియాని ఈ విధంగా వాడుతున్నారంటారా? చాలా. ఇవి కొన్ని చెత్త కాస్మెటిక్స్ క్లినిక్స్ ఉంటాయి, బోర్డు పెట్టేసుకుని మేము కాస్మెటాలజిస్ట్ అని చెప్పి సర్జరీస్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి అంటారు? సైడ్ ఎఫెక్ట్స్ అంటే మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే యూ కెన్ డీల్ విత్ ఇట్. సపోజ్ పిగ్మెంటేషన్ కానీ, లేదా లేజర్ బర్న్ అవ్వడం వల్ల బర్న్ ఇంజరీస్ కానివ్వండి, లేదా మేబీ వాళ్ళు హెయిర్ లాస్ ట్రీట్మెంట్కి అయితే ఎక్కువ హెయిర్ ఫాల్ రావడము, అలా ఏమైనా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు. వర్స్ట్ పార్ట్ ఇస్ ఇట్ హెస్ ఈవెన్ రిపోర్టెడ్ డెత్. సో మనిషి ప్రాణాలే పోయిన తర్వాత ఇంకేం చేస్తామండి, ఈవెన్ ఇఫ్ దే రిఫండ్ మనీ ఆర్ డూ వాట్ ఎవర్, ఒకసారి మనిషి ప్రాణం పోయిన తర్వాత. కాకపోతే ఇప్పుడు ఇలా క్లినిక్స్ ఓపెన్ చేసే వాళ్ళని మ్యాక్సిమం మనము ఎంతమంది ఆపగలుగుతాము? మనం ఆపలేము ఒకటి. అండ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగేన్స్ట్ దీస్ క్లినిక్స్, సో కాల్డ్ క్లినిక్స్, విచ్ ఆర్ సపోజ్ టు బీ లైక్ సలోన్స్, బట్ దే ఆర్ ఓపెనింగ్ అప్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్. ప్రతిసారి మెడికల్ కౌన్సిల్ ఇంటర్వ్యూన్ అయ్యి, కాంప్లికేషన్ జరిగిన ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని అది క్లోజ్ చేస్తున్నారు. బట్ ఐ థింక్ రెస్పాన్సిబిలిటీ అనేది పబ్లిక్ ఉండాలి. ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళడానికి ఇన్ని రివ్యూస్ చదివి వెళ్తాము, ఒక డ్రెస్ కొనడానికే మనం దాని రియల్ ఇమేజ్ చూస్తాము, దాని రివ్యూస్ చూస్తాము, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎందుకు వై డోంట్ యూ రిసర్చ్ అబౌట్ దట్ డాక్టర్? ఐ థింక్ వాళ్ళు జెన్యూన్, అసలు వాళ్ళ సర్టిఫికేట్స్ చూపించమని అడగండి. వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో, వాళ్ళు ఎంఎస్ జనరల్ సర్జన్సా, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జన్సా, వాళ్ళ సర్టిఫికేట్స్ చూపించమనండి. అసలు సర్టిఫికేట్స్ చూసిన తర్వాత దెన్ గో ఫర్ ద సర్జరీస్. ఐ థింక్ ఇది వాళ్ళ తప్పు మాత్రమే కాదు, అది మనము వెళ్తున్నాము అంటే మన తప్పు కూడా ఉంది అందులో. ది బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఎలా ఎంచుకోవచ్చు అంటారు? అదే, సో రిసర్చ్ చేయాలి ఒకటి. అండ్ మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ డాక్టర్ కూడా అన్రియలిస్టిక్గా చెప్పకూడదు. అంటే మీది ఏది పడితే అది అడిగినప్పుడు చేసేద్దాం, దాన్నేముంది అని చెప్పేసి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నేను మీకు రిజల్ట్ ఇచ్చేస్తాను, అలా మాట్లాడే సర్జన్ నుంచి మీరు దూరంగా పారిపోయి రావాలి. రియలిస్టిక్గా మీకు ఏది మంచిది, ఏది కరెక్ట్, ఎప్పుడు అవసరం సర్జరీ, ఎప్పుడు అవసరం లేదు అని రియలిస్టిక్గా మాట్లాడే సర్జన్ని మీరు చూస్ చేసుకోండి. అండ్ ఆల్వేస్ వెరిఫై ద బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద సర్జన్. ఓకే, వాళ్ళు రియల్ సర్జన్సా, ఫేక్ సర్జన్సా ఏంటి అన్నది మీరు ప్రాపర్గా రిసర్చ్ చేసే వెళ్ళాలి. అంటే ఎక్కువ శాతం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటామండి ఒకవేళ ప్లాస్టిక్ సర్జరీస్లో? సో రియాక్షన్స్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ప్లాస్టిక్ సర్జరీలో చాలా వరకు ఇంప్లాంట్స్ పెడతాము, మెష్ అయినా కానీ, బ్రెస్ట్ ఇంప్లాంట్ కానీ, సిలికాన్ మెటీరియల్స్ ఫేస్లో, నోస్లో కూడా పెడతాము. అట్లా ఇంప్లాంట్స్ పెడతాం కాబట్టి అది స్టెరైల్గా పెట్టకపోతే, ఎన్వైరన్మెంట్ నీట్గా స్టెరైల్గా లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవుతాయి. అండ్ ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల అది కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, మనిషి ప్రాణంకి కూడా హాని జరగవచ్చు. సో ఒక చిన్న మిస్టేక్ చాలు టు జస్ట్ మనం లగ్జరీ కోసం చేసుకునే సర్జరీ వల్ల మనం ప్రాణం పోగొట్టుకోకూడదు కదా. అలా అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. చూసింగ్ అ రైట్ సర్జన్ అండ్ చూసింగ్ అ రైట్ హాస్పిటల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు అవేర్నెస్ ఉండాలి అసలు ఈ సర్జరీ గురించి. డూ అ ప్రాపర్ రిసర్చ్ చేసి వెళ్ళగలిగితే మీరు అసలు సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని మైనర్ ఎఫెక్ట్ ఏమన్నా ఉన్నా కూడా ప్లాస్టిక్ సర్జన్ విల్ ఆల్వేస్ స్టే విత్ యూ. ఏదైనా చిన్న కాంప్లికేషన్ అయినా కూడా అల్టిమేట్గా మేబీ హీల్ అవ్వడం మీకు 2 weeks అన్నదేమన్నా 3 weeks అవ్వచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్, డెఫినెట్గా కాంప్లికేషన్ అయినా కూడా యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది, సో యూ విల్ నాట్ ల్యాండ్ అప్ ఇన్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ కిన్నెరా గారు. ప్లాస్టిక్ సర్జరీ గురించి, కాస్మెటిక్ సర్జరీ గురించి చాలా చక్కగా చెప్పారు. నమస్తే. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్.